దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు 11వ రోజుకి అనగా 11 రోజులు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినమందు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుటకు క్రిస్మస్ సందర్భముగా మనమందరం కూడా కేరళస్ చేయడం, అలాగే అనేక మందికి యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించి అనేకులకి తెలియపరచడం, మన జీవితంలో అనేకమైనటువంటి మంచి ఆత్మీయమైనటువంటి విషయాలు ఈ డిసెంబర్ నెలలో అనేకమైనవి అనేక మందికి ప్రజలందరికీ ఈ శుభవార్తను తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పండబెట్టెను. దేవుని బిడ్డలారా, మరే తల్లి యేసేపులు ఇద్దరు కూడా యేసు ప్రభువులు వారికి సత్రంలో కూడా పండుకొనుటకు వారికి స్థలం లేదు. అందుకనే వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని తీసుకెళ్ళి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇది ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క తగ్గింపు గుణం. ఈ లోకంలో చూడండి, ఒక శిశువు జన్మిస్తే ఆ శిశువుని ఎంతో శుద్ధి చేసి ఆ శిశువుని ఎంతో జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులు ఎంతో వారిని జాగ్రత్త పరుస్తారు ఆ బిడ్డని. అయితే ఇక్కడ పశువుల తొట్లో పెట్టారంట. పశువుల తొట్లో పెట్టారు. వారు చాలా పేదవారు. అంత మాత్రమే కాదు, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన ఏకైక కుమారుడైనటువంటి నిజరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జన్మ, ఈ లోకంలో ఆయన జన్మించినటువంటి విధానం, తగ్గించుకున్నటువంటి విధానం, ఆయన విధేయత చూపించినటువంటి విధానం, దేవునికి ఈ లోకంలో ఆయన దేవుని చిత్తాన్ని చేయుటకు, దేవుని చిత్తములో ఆయన జీవించుటకు ఒక రాజుగా, యేసు రాజుగా జన్మించి, ఆయన ఈ లోకంలో యూదులకు రాజుగా జన్మించి ఆయన తొట్టిలో పండుకొనడం ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పశువుల తొట్టిలో. ఇది దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విలువైనటువంటి గొప్ప నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ఆ మహారాజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. పరలోక మహారాజు అయిన దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా పడుకున్న స్థలం పశువుల తొట్టి. ఎంత గొప్ప తగ్గింపు! ఈరోజు చాలామంది కోటీశ్వరులు ఉంటారు, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, చాలామంది పేదవారు ఉంటారు. కానీ వారికైనా సత్రము కానీ, వారికైనా ఇల్లు కానీ, వారికైనా చిన్న గృహము కానీ ఉంటుంది. కానీ మరి తల్లికి కానీ జోసెఫ్లకి అక్కడ ఉన్నటువంటి ఆ బెత్లెహేములో, ఆ ఊరిలో వారికి సత్రంలో కూడా స్థలం లేనటువంటి పరిస్థితి. ఈరోజు నిజముగా బాగా ఆలోచించావా దేవుని బిడ్డ? నీ కొరకు, నా కొరకు, మానవాళి కొరకు తను తాను రిక్తునిగా తగ్గించుకొని దాసుని స్వరూపంలో ధరించి
మానవులలో మానవుడిగా జన్మించి తను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఏమీ లేనటువంటి వాడిగా పుట్టినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, నేను సాత్వికుడును దీన మనసు కలిగినటువంటి వాడును అని చెప్పడం, ఈ లోకంలో చాలామంది ఒక దైవజనుడు కానీ, ఒక మంచి యవనస్తుడు కానీ, లేక ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి వారు కూడా సైతం కూడా వారు ఏమాత్రం తగ్గించుకోరు. నేను కూడా తగ్గించుకోను. ఎందుకనంటే ఆ తగ్గింపు గుణము ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 11:29 ఆయన చెప్తున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాట, మనకు బాగా తెలిసినటువంటి మాట. 11:29 నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి ఇది విశ్రాంతి లేక సమాధానం, సంతోషం ఈ పండగ నెలలో నీ జీవితంలో కావాలంటే యేసుక్రీస్తులాగా నువ్వు తగ్గించుకోగలవా? దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఈరోజు మనం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతాం. విచ్చలవిడిగా మన జీవితంలో ఆహారం కొరకు డబ్బు ఖర్చు పెడతాం. విచ్చలవిడిగా మన జీవితంలో బంగారు కొరకు, వెండి కొరకు, గృహము కొరకు, ఆస్తుల అంతస్తుల కొరకు, భూమి కొరకు, అలాగే వస్త్రముల కొరకు, మన శరీరమునకు వాడే ఆ వస్త్రాలు, కాస్మెటిక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటి కొరకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతాం. మనకు బైకులు, కార్లు ఎన్నో రకరకాలుగా ఖర్చు పెడతాం. కానీ వీటిలో ఎక్కడ దీన మనసు నీకు కనబడదు. ఆయన కాడి అనగా దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటలు, దేవుని చిత్తము నెరవేర్చడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు చేస్తావో అప్పుడే నీకు పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడు. ఆయన నీ జీవితంలో శాంతి సమాధానాలు నీకు ఇస్తాడు. ఆయన తగ్గింపు గుణం కూడా నీకు అనుగ్రహించి నిన్ను ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కాబట్టి అంత దీనాతి దీనస్థితిలో, ఆ దీనస్థితిలో నుంచి నిన్ను ఆశీర్వదించేదానికి, నిన్ను ఆశీర్వదించుటకు దీనుడిగా అయినాడు. ఈరోజు చాలామంది జీవితంలో ఏమీ లేనివాడిగా ఉన్నప్పుడు వాడికి విలువ ఉండదు. పేదవాడికి ఎక్కడ కూడా వస్త్రాలు బాగలేనటువంటి వాడికి, చెప్పులు బాగలేనటువంటి వాడికి మన ముఖము మన శరీరంలో ఉన్నటువంటి ముఖాన్ని అందరూ చూస్తారు. ముఖ్యంగా బాగలేకపోతే వాడిని ఎవరు పట్టించుకోరు. వస్త్రాలు బాగలేకపోతే బాగా పట్టించుకోరు. వారిలో ఉన్నటువంటి మొట్టమొదటిగా వాడిని పక్కన పెట్టేస్తారు. కానీ ఇలాంటి ఏమి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలిగినటువంటి దాంట్లోనే తగ్గించుకునే ఆ గుణం ఆయనకున్నది కనుక తగ్గించుకొని నిన్ను నన్ను ఆశీర్వదించేదానికి ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంత గొప్ప విషయం! అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే నేను పరలోక సైన్య సమూహం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహం వచ్చారు, దేవదూతలు వచ్చారు. అయితే
ఆయన మాత్రం చాలా తగ్గించుకొని ఒక రాజగృహంలో కానీ, ఒక మంత్రి గృహంలో కానీ, ఒక గొప్పవాడి ఇంట్లో కానీ, ఒక మధ్యతరగతి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం కానీ జరగలేదు. కానీ చాలా నిరుపేదలైనటువంటి కుటుంబంలో కన్య మరియమ్మ గర్భములో కన్యక గర్భవతి కుమారుని కను ఇమానుయేల్ అని పేరు పెట్టుబడి. అంటే ఆ కన్యక అయినటువంటి ఆ మరియ తల్లి చాలా పేదరాలు. ఈరోజు నిన్ను గొప్పవారిగా చేసేదానికి యేసుక్రీస్తు నిన్ను గొప్పవారిగా చేయుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి మొట్టమొదటిగా ఏ స్వరూపమైంది? దేవుని స్వరూపమైంది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు, కానీ నేను గొప్పవాడిని అని చెప్పలేదు. నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పలేదు. మనమైతే చెప్తాం. దేవుని బిడ్డలారా, అందుకే నన్ను ప్రేమించి నీ యొక్క గొప్పతనాన్ని ఆధ్యాత్మికంగా చూపించు. నీ గొప్పతనాన్ని ఆధ్యాత్మికంగా ప్రజలకు కనపరచు. నీలో ఆధ్యాత్మికమైనటువంటి వరాలు 9 వరాలు, 9 ఆత్మ ఫలాలు నీ ఆత్మీయ జీవితంలో ప్రతిదినము నీ యొక్క జీవితాన్ని దేవుని యొక్క సన్నిధానంలో వెలిగించు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదని చెప్తున్నాడు దేవుడు. దీపం వెలిగించి కొంచెము కింద పెట్టగానే దీపస్తంభం మీదనే పెట్టుటకు ఇష్టపడతారు. ఎందుకంటే ఇంటనున్నటువంటి వారందరికీ వెలిగించుటకు ఆ దీపస్తంభం మీద పెడతారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. అంటే ఆ దీన మనసు కలిగినటువంటి దేవుడు, దేవునితో కూడా సమానుడై ఉన్నటువంటి దేవుడు తగ్గించుకొని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నటువంటి వాడుగా ఆయన తగ్గించుకున్నటువంటి వడ్రంగి పని చేసాడండి. ఆయన చాలా తక్కువ పని అది ఆ రోజుల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, తాను రిక్తునిగా, అంటే ఎవరు కూడా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఎంచలేనటువంటి స్థితి, ఆయన్ని గుర్తించలేనటువంటి స్థితి, ఆయనకి గొప్ప కార్యములు ఆయన జీవితంలో ఏ ఆధిక్యత లేనటువంటి స్థితి, తగ్గించుకున్నాడు. తానుగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఏమీ లేనటువంటి వాడిగా ఈ లోకంలో పుట్టాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. నేను ఐశ్వర్యవంతులుగా చేయాలి. గొప్ప వ్యక్తిగా నిన్ను ఆయన చూడాలని ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండబెడితే ఆయన ఏ సంతోషము, ఆయన దుఃఖము, ఏ బాధ, ఏ చింత లేకుండా అంత సంతోషంగా, అంత ఆనందంగా, అంత పరలోక సైన్య సమూహము అక్కడికి దిగి వచ్చినట్లుగా. అందుకే క్రిబ్బు పెడతాం మనం. పశువులు, గొర్రెలు, అలాగే దూతలు, అలాగే ఇంకా జ్ఞానులు, ఇలాగ పశువులన్నీ జంతువులన్నీ పెడతాం. క్రిబ్బు పెడతాం, పశువులు తొట్టి పెడతాం. అందుకే ఈరోజు నీ జీవితంలో అది నీ హృదయంలో ఉండాలి. యేసు ప్రభు నన్ను నా వలన తగ్గించుకున్నాడు. నా వలన ఆయన తాను రిక్తుడిగా చేసుకున్నాడు. నా వలన ఆయన మనుష్యుని స్వరూపము దాల్చాడు. నా వలన దేవుని తో ఉన్నటువంటి ఆ భాగ్యమును విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపములో పని చేయుటకు ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, నేను ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి వారికి ఆశీర్వాదాలు, దీవెనలు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.